సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. ఆ తెలివితేటలు ఎట్లుంటాయంటే హాఫ్ నాలెడ్జ్ అంటాం ఆ తెలివితేటలని. ఆయన ఏమంటాడు, సంకీర్ణ ప్రభుత్వం అన్నాడు. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి? ఎన్నికలు అయిపోయినాక ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళకి మద్దతు లేకపోతే 2-3 పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తే సంకీర్ణ ప్రభుత్వం అంటాం. నువ్వు లేచిన దగ్గర నుంచి తెలుగుదేశానికి ఊడికం చేస్తానే ఉన్నావు కదా, ముందు నుంచి ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు కదా ముగ్గురు. మీరు సంకీర్ణ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ప్రజలను మభ్యపెట్టినటువంటి ముంచినటువంటి కూటమి ప్రభుత్వం ఇది, సంకీర్ణ ప్రభుత్వం కాదు. తెలియకపోతే తెలుసుకో. ఎందుకంటే నాదన్న మనవారు చదువుకున్నాడు బాగానే, మీ దగ్గర స్పీకర్గా కూడా చేశాడు కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది. ఇద్దరు పక్కన కూర్చుంటారు కదా, ఏకిల్ నవ్వుతారు. సో ఆయన అడిగితే చెప్తాడు. సంకీర్ణం లేదురా బాబు, అది కూటమి. ఎలక్షన్ ముందు వచ్చిన కూటమి అది. ప్రజలకి గుణపంగు వచ్చినటువంటి కూటమి ఇది.